చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాం. దేవుని వాక్యులకు వెళ్ళకుండా అందరం దయచేసి తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనిపెడదాం. దేవా నాతో మాట్లాడము అని చిన్న ప్రార్థన చేద్దాం. లార్డ్ స్పీక్ టు మీ. హృదయాలు అంతరింద్రియాలు పరిశోధించే దేవుడు మన మధ్య ఉన్నాడు ప్రియులారా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. దేవా నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో పరిశోధించండి. చూడండి, ఈ హడావుడి లోకంలో పరుగులు పెడుతున్న కాలంలో నాయన నా జీవితాన్ని ఒకసారి నీ వాక్య వెలుగులో పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. నా ఆత్మీయ జీవితంలో ఉన్న కొరతను తీర్చండి. అడుగుదాం ప్రేర, నాతో సూటిగా మాట్లాడండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మా దేవుడు. మహోన్నతుడా, సర్వకృపానిధిగు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రభు దినాన జీవముగల దేవుని సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుకొని మీ వాక్యం ద్వారా బలపరచబడే ధన్యత మీరు సంఘముగా మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీరు నమ్మదగిన దేవుడుగా సజీవుడిగా రుజువు చేసుకుంటున్నందుకు మీకు ఎంతో వందనాలు నాయన. మా ప్రతి ఒక్కరి విషయంలో, మా కుటుంబాల విషయంలో మీరు ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగిన దేవుడు నాయన. మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నారు. రాజులను యాజక సమూహం అంటున్నారు. దేవా, ఈ పరిశుద్ధ జనాంగం అని పిలుస్తారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప ఉద్దేశాలు ఈ లోకంలో నెరవేర్చడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అయినా చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యంలో నుండి లోతైన సత్యాలు మర్మాలు గ్రహించుటకు వినగలిగిన చెవిని సిద్ధ మనసును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీరే మాకు బోధకుడు అయినండి. మీ దాసుడునైనా నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. ఎవరెవరి ఆత్మీయ జీవితంలో ఎలాంటి కొరతున్నదో, ఎలాంటి అవసరతున్నదో ఎరిగిన దేవుడు ఉదయకాలంలో మీ వాక్యం ద్వారా సూటిగా ప్రతి ఒక్కరిని సంధించి ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యము జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనుమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన ధ్యానాంశము గ్రోయింగ్ టువర్డ్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత వైపు ఎదుగుట. ఆత్మీయ పరిపక్వత వైపుకు ఎదుగుట, గ్రోయింగ్ టువర్డ్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. హెబ్రీ క్రైస్తవులు ఎంతో ఆసక్తితో యేసుని వెంబడిస్తూ వచ్చారు. కానీ కొంతకాలం వెనక శ్రమలు రాగానే యేసుని విడిచిపెట్టాలని, యేసుక్రీస్తునందు ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టి తిరిగి యూదా మతంలోకి వెళ్ళాలని వారు అనుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ హెబ్రీ పత్రిక వాళ్ళకి రాయబడింది. సో దోస్ జూవిష్ క్రిస్టియన్స్ వాళ్ళు యూదా మతంలో నుంచి ఆ యొక్క సాంప్రదాయాల నుంచి వేరయ్యి యేసుని వెంబడిస్తూ వచ్చారు. కానీ కొంతకాలానికి కష్టాలు వచ్చేసినాయి. సో దే బికేమ్ డిస్కరేజ్, నిరుత్సాహానికి గురైపోయారు. ఇక యేసుని వెంబడించడం ద్వారా
మాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు, ఎవరు మమ్మల్ని సమాజ మందిరంలోనికి రానివ్వట్లేదు, మేము ఒంటరోళం అయిపోయాం, యేసుని వెంబడించడం ద్వారా మాకేమీ లాభం లేదు, లాభాలు లేకపోగా నష్టాలు ఎదురవుతున్నాయి. సో యేసుని విడిచి తిరిగి యూదా మతంలోకి ఆ ధర్మశాస్త్ర పద్ధతులను అనుసరించి వెనక్కి వెళ్ళిపోతాం అని ఆలోచన చేస్తూ ఉన్నారట. అలాంటి సందర్భంలో ఈ పత్రిక వారికి రాయబడుతూ ఉంది. హెబ్రీ పత్రిక ఎలా ప్రారంభించాలంటే గ్రంథకర్త 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతుల కంటే గొప్పవాడు, జీసస్ క్రైస్ట్ ఈ సుపీరియర్ టు ఏంజల్స్ అని మొదలుపెట్టాడు. తర్వాత 4వ అధ్యాయం 14వ వచనం నుంచి జీసస్ క్రైస్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎర్త్లీ హై ప్రీస్ట్, ఈ లోకంలోని ప్రధాన యాజకుల కంటే కూడా యేసయ్య గొప్ప ప్రధాన యాజకుడు, కనికరం గల ప్రధాన యాజకుడు. ఆయన ఈజ్ వెరీ మచ్ క్వాలిఫైడ్ అని మొదలు పెడుతున్నాడు. తర్వాత ఈజ్ పర్ఫెక్టెడ్ హై ప్రీస్ట్ అనే విషయాన్ని 9వ వచనంలో మనం చూస్తాం. చూడండి 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. హీ వాజ్ పర్ఫెక్టెడ్ హై ప్రీస్ట్, హీ వాజ్ పర్ఫెక్టెడ్ సేవియర్ అని చెప్తూ యేసయ్య గురించి వివరిస్తూ ఆయన మెల్కీసెదెకు క్రమములో ప్రధాన యాజకుడు అయ్యాడు, దేవుని చేత పిలువబడ్డాడు అని ఎంతో అద్భుతమైన విషయాలు యేసయ్య గురించి చెబుతూ ఒక్కసారి అయిపోయాడు గ్రంథకర్త. ఒక్కసారి యేసుక్రీస్తు గురించిన ఆ ప్రధాన యాజకుడు గురించిన టాపిక్ మెల్కీసెదెకు క్రమంలో వచ్చాడనే విషయాన్ని ఆపేసి ఒక్కసారి వేరే విషయాలు మాట్లాడుతాడు వీళ్ళతోడు. మరలా ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు ఈ క్రమం అనేది 6వ అధ్యాయం చివరిలో ఆయన ఆ టాపిక్ని మరలా మాట్లాడతాడు. ఎందుకు ఆయన అబ్రప్ట్గా ఆ యేసయ్య గురించి వివరిస్తూ ఆగిపోయాడు అంటే ఆయనకి చెప్తున్నాడు కానీ వీళ్ళు చెప్తున్నా గ్రహించలేరు అనే విషయం అర్థమైపోయింది. చూడండి 11వ వచనం, ఇందును గూర్చి కింద ఫుట్ నోట్లో ఇతని గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి. యేసయ్య గురించి చెప్పాలంటే ఐ కెన్ కీప్ ఆన్ కోటింగ్, హీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏంజల్స్, గ్రేటర్ దాన్ ఎర్త్లీ హై ప్రీస్ట్, ఎన్నో చెప్తున్నాను. కానీ ఇక్కడ చూడండి, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. యు ఆర్ డల్ ఆఫ్ హియరింగ్ అంటే వినడానికి మీకు కెపాసిటీ లేదు, మీరు గ్రహించలేకపోతారు, మందమతులైపోయారు, మీరు డల్ అయిపోయారు, స్పిరిచువల్లీ డల్ అయిపోయారు. సో యూ కెనాట్ అండర్స్టాండ్, యూ కెనాట్ గ్రాస్ప్ ఆల్ దో స్పిరిచువల్ ట్రూత్స్ అని చెబుతూ ఇక్కడ నుంచి ఈ యొక్క 12, 13, 14 వచనంలో వారు ఆత్మీయ స్థితిలో ఏ స్థితిలో ఉన్నారో, వారు ఎలాంటి పరిశ్రమ చేయి మరి పడిపోయారో అనే విషయాలు వివరిస్తూ ఏ స్థితి వారికి అవసరమైనదో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదేనండి మన ధ్యానాంశం మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. గ్రోయింగ్ టువర్డ్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత వైపుకు ఎదుగుట. నేను ఆత్మీయ పరిపక్వత వైపు ఎదగాలంటే మొట్టమొదటిది నేను చేయాల్సిందంటే చెక్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్, నీ ఆత్మీయ పురోగతిని పరిశీలించుకో, నీ ఆత్మీయ స్థితిని నీ ఆత్మీయ పురోగతిని పరిశీలన చేసుకో. చెక్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. చూడండి 12వ వచనంలో, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. టైంని బట్టి చూస్తే యూ షుడ్ హ్యావ్ బికమ్ టీచర్స్, వేరే వాళ్ళకి మీరు బోధించాల్సిన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు. 10 ఏళ్ళు అయింది బాప్టిజం మంది, 20 ఏళ్ళు అయింది యేసయ్య నమ్ముకొని, 30 ఏళ్ళుగా చర్చికి వస్తారు. ఈ టైంకి మీరు అనేక మందికి సువార్త చెప్పాల్సిన వాళ్ళు, అనేక మందిని దేవుళ్ళకి నడిపించాల్సిన వాళ్ళు. కానీ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ మీరు ఎట్లా ఉన్నారంటే వేరే వాళ్ళు మీకు నేర్పించాల్సి వచ్చింది, వేరే వాళ్ళు మీకు మళ్ళీ స్పిరిచువల్ ఏబిసిలు నేర్పించాల్సి వచ్చింది. యూ బికమ్ సో డల్, మీ జీవితంలో ప్రోగ్రెస్ లేదు. ఇన్ని సంవత్సరాల్లో ఈ స్థాయిని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ మీరు మళ్ళీ ఎలిమెంటరీ టీచింగ్స్, మూల పాఠాలు అంటే ఏంటంటే ఎలిమెంటరీ లెవెల్, యూనివర్సిటీ లెవెల్ ఉండాల్సిన వాళ్ళు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు. ప్రైమరీ స్కూల్లో ఏబిసిడీలు నేర్పించాల్సి వస్తుంది. మీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ విషయం చూస్తే యూ హ్యావ్ కమ్ డౌన్. చాలామంది క్రైస్తవులు కూడా కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎంత వాక్యం సమృద్ధిగా ఉందో, ఆదివారాలు వాక్యం, బుధవారాలు, మంగళవారాలు వాక్యం, యూట్యూబ్లో, జూమ్లో, ఫేస్బుక్లో వాక్యం, వాట్సాప్లో ఎక్కడ చూసిన వాక్యం. బట్ ఇంత వాక్యం, ఇన్ని కామెంటరీలు, ఇన్ని వాక్యాలు ఉన్నప్పుడు కూడా దే ఆర్ బికమింగ్ డల్ ఆఫ్ హియరింగ్. బేసిక్స్ మరల వాక్యాలు ఉన్నాయి.
ఆ కోటలో చేతులు ఎత్తారు, ఈ కోటలో చేతులు ఎత్తారు. ఏసీని ఎంతమంది నమ్ముకున్నారని మళ్ళీ చేతులు, ఎప్పుడు చేతులు ఎత్తడమే. 2-3 బాప్తిసాలకు కూడా రెడీ కొంతమంది. ఎందుకంటే నేను ఇంకా మారు మనసు పొందేరో లేదో గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఏసీ చేస్తే పరలోకాన పోతానో కూడా గ్యారెంటీ లేదు చాలామంది. ఇక్కడ దే ఆర్ నాట్ షూర్ ఆఫ్ దేర్ సాల్వేషన్. స్పిరిచువల్ ప్రోగ్రెస్ విషయం చూస్తే చాలా లో లెవెల్ ఉండిపోయారు. ఇక్కడ గ్రంథకర్త వాపోతున్నాడు, కాలమును బట్టి చూస్తే మీరు ఏ స్థితిలో ఉండాల్సిన వారు అని. చాలామంది ఆ రీతిగా ఉన్నాడు. మత్తయి సువార్త 13:15 చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు ఆయన బాధపడుతున్నాడు ఇటువంటి వ్యక్తుల గురించి. మత్తయి సువార్త 13:15 ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకుని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకున్నారు. ఎంత మాత్రం కూడా అర్థం కాదంటాడు. వాక్యాలు వినడం, వాక్యాలు రాసుకోవడం, డైరీలు నింపేసుకోవడం, నో చేంజ్ ఎట్ ఆల్. ఏ మాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడు స్పిరిచువల్ ఏబిసిడీలే. పరిశుద్ధాత్మ ఏమో ఈ కడవరి దినాల్లో మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళలు కంటారు, కొత్త కొత్త కళలు ఇవ్వాలి, నీకు ప్రత్యక్షతలు ఇవ్వాలని ఆయన చూస్తూ ఉంటే అగైన్ అండ్ అగైన్ ఏబిసిడీలు నేర్చుకోవడం అదే లెవెల్కి పడిపోతున్నాడు. దిస్ ఈస్ ద ప్యాథటిక్ కండిషన్ ఆఫ్ ద చర్చ్. కడవరి దినాల్లో ఎంతో అద్భుతంగా దేవుడు నన్ను ఆయన మర్మాలతో నింపాలని చూస్తున్నాడు, కానీ స్పిరిచువల్ గ్రోత్ లేదు. యువదెక్కరన్న దేవుడు ఏమన్నా అంటే చెక్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. నీ ఆత్మీయ పురోగతిని నువ్వు పరిశీలన చేసుకోవాలి, చెక్ చేసుకో. ఎవరు నీ కోసం చేయరు, పాస్టర్ గారు వచ్చి చేయడు, ఇంకోళ్ళు వచ్చి చేయరు, నీ భార్య వచ్చి చేయదు, నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు యేసయ్యను నమ్ముకున్నావు, ఎప్పుడు బాప్తిసం పొందావు, నీకు చిన్నప్పటి నుంచి ఎలాంటి టీచింగ్ ఇచ్చాడు దేవుడు, ఈ టైంకి నీ నుండి ఏ స్థాయిని ఆశిస్తున్నాడు దేవుడు, కానీ నీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, నీ పురోగతి యథార్థంగా చెప్పుకోవాలి. ఒకవేళ 2015లో ఇలా ఉన్నాను సార్, 2020లో ఇలా పడిపోయాను, 2019లో ఇలా ఉన్నానండి, ఇప్పుడు ఇలా డౌన్ అయిపోయి, ఆర్ యూ గోయింగ్ డౌన్ ఆర్ ఆర్ యూ గోయింగ్ అప్? పరిశీలన చేసుకోవాలి. కడవరి దినాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందండి, ఆత్మీయ స్థితి. 2 తిమోతి పత్రిక 3:7 చూద్దాం. 2 తిమోతి చాప్టర్ 3. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని చెబుతూ మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడు అని చెప్తూ 7 చూడండి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండల్లో చూచు. అవివేక స్త్రీలు అంటే అవివేక పురుషులు కూడా ఉంటారు కడవరి దినాలు. ఎల్లప్పుడూ వింటుంటారంట, కానీ వారు ఎంత మాత్రం కూడా ఎప్పుడు కూడా నేర్చుకోలేడు. సత్య విషయమైన ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ వారి జీవితాల్లో ఉండదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 3:10 కూడా చూద్దాం. కావున దేవుడు అంటున్నాడు, ఆ యొక్క ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 దినాలు ఆయన్ని శోధించారంట, 40 సంవత్సరాలు విసిగించారంట దేవుని వారు. వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములు తెలిసి కొనలేదు. 40 సంవత్సరాలు వారు ఆ అరణ్యంలో నడుస్తూ కూడా అన్ని అద్భుతాలు చూసినప్పటికి కూడా దే హ్యావ్ నాట్ నోన్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గాలు వారికి అర్థం కావట్లేదు. దే హ్యావ్ బికమ్ డల్ స్పిరిచువల్లీ, దే హ్యావ్ బికమ్ డల్. రిగ్రెషన్, స్పిరిచువల్ ప్రోగ్రెషన్ కాదు కానీ రిగ్రెషన్, తగ్గిపోతున్నాడు. గలతీ పత్రిక 3:1 చూద్దాం. గలతీయుల గురించి పౌలు వాపోతున్నాడు ఇక్కడ. గలతీయులకు రాయబడిన పత్రిక 3:1 చూద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, ఓ ఫూలిష్ గలేషియన్స్. ఎంత బాధతో అమ్మన్నాడు చూడండి. కోపం కంటే కూడా అక్కడ బాధ కనబడుతుంది. ఎందుకంటే ఇంత మీకు నేర్పించిన తర్వాత ఆర్ యు బికమ్ ఫూలిష్. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడనేట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడి కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితురా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితురా? మీరు ఇంత అవివేకులు, ఇంత ఫూలిష్ అయిపోయారా? మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా? ఈ జూడాయిజర్స్ వచ్చేసి యేసుని విశ్వసిస్తే సరిపోదు, మీరు సున్నతి పొందాలా, మీరు ధర్మశాస్త్రంలోని ఆచారాలన్నీ ఆచరించాలా, అప్పుడే మీకు పరిపూర్ణత వస్తుంది. ఒట్టి యేసయ్య నమ్మారంటే కుదరదు అని వీళ్ళకి బోధించారంట తప్పుడు బోధకులు వచ్చి.
వినగానే అవును కదా, ఎట్టి ఏసే నమ్ముకొని బాప్తిజం ఇది చాలదు, సున్నతి పొందాలా, ఆచారాలు ఈ ఆచారాలు అన్నీ అనుసరించాలా, అప్పుడే పరిపూర్ణత వస్తుందని నమ్ముతున్నాడు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఆత్మానుసారంగా మీరు ప్రారంభించారు, నా శరీరానుసారముగా మీరు పరిపూర్ణలు అవుతారా? ఎందుకని? హూ హ్యాస్ చీటెడ్ ఆన్ యూ? ఎవరు నిన్ను మోసం చేసింది? ఈ కడవరి దినాలు అనేక మంది ఆ రీతిగా మోసపోతారంట. దేవుడిని నమ్ముకోవడం అంటే ఏసే మాకు ఆ దీవెనలు ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు, బంగాళాలు ఇస్తాడు, కారులు ఇస్తాడు, దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడు, మోసపోతాడు. ప్రాస్పరిటీ గాస్పల్ ఎక్కువైపోతుంది దినాలు. ఏసే నమ్ముకుంటే అది వస్తుంది, ఇది వస్తుంది నీకు. కాబట్టి ఆత్మీయంగా లోతైన మర్మాలు గ్రహించే స్థితిలో లేరంట సంఘం. ఆత్మీయంగా ఉన్నత స్థితికి రావాలని ప్రభువు కోరుతూ ఉంటే డల్ ఆఫ్ హియరింగ్, గ్రహించలేకపోతాడు. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అందుకనే సంఘాలని గద్దిస్తాడు. ఎఫెసీ సంఘమా, చాలా ఎదిగిపోయాను అనుకున్నావు, కానీ నువ్వు ఎదగల. వాస్తవానికి నీలో ప్రేమ లేదు, ఆ తొలినాటి ప్రేమ లేదు. కాబట్టి నేనేం చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు. నువ్వంత మీటింగ్లు పెట్టుకున్నావు, కూటాలు పెట్టుకున్నావు, చాలా బాగున్నావు అనుకుంటున్నావు. అలానే తుయతైరా సంగమా, నేను ఏదైతే సహించలేనో అది నువ్వు సహిస్తున్నావు. యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. సార్దీస్ సంగమా, నువ్వు జీవించుచున్నాను పెరిగాక నువ్వు యువర్ డెడ్, చచ్చిపోయిన సంఘాన్ని నువ్వు అంట. లవోదికీయ సంగమా, ఉమ్మి వేయాలనుకున్నాను నా నోటి నుంచి. ఎందుకని? నువ్వు వెచ్చగాలేవో చల్లగాలేవు, నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు. పైగా ఏమనుకుంటున్నావు? నేను ధన వృద్ధి చేసినాను, నాకు ఏమీ కొదవలేదు, దేవుడు నన్ను ఎంత దీవించాడు, నా పిల్లలకి ఎన్ని మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, నాకు ఎంత సొంత ఇల్లు ఇచ్చాడు, నా వ్యాపారం ఎంత వర్ధిల్లుతుంది, దేవుడు ఎంత అనుకుంటున్నావు. నువ్వు గుడ్డివాడు, దీనుడు, దిగంబరుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు అంటాడు. అది నీ పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు హీ కెనాట్ టాలరేట్ దిస్. స్పిరిచువల్గా ఎదగకుండా, ఆత్మీయంగా పరిపక్వతలోనికి రాకుండా సంవత్సరాలు గడిపేస్తూ ఊరికి చర్చిలకు వెళ్తున్నాం, వస్తున్నాం, నో ఇంప్రూవ్మెంట్ అట్ ఆల్. జీసస్ కెనాట్ టాలరేట్ దాట్. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, గ్రంథకర్త ఎంతో వేదనతో చెప్తున్నాడు. మరలా చూద్దాం హెబ్రీ పత్రిక 5:12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఈ పాటికి నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించాల్సిందో యేసయ్య కొరకు, ఎంతమందిని దేవుళ్ళకి నడిపించాల్సిందో, ఎంతమంది యవనస్తులను దేవుళ్ళకి నడిపించాల్సిందో, ఎన్ని కుటుంబాలు నీ ద్వారా దీవించబడాల్సిందో. కానీ నీకు మరలా మూల పాఠాలు ABCDలు ఒకడు మరలా బోధింపవలసి వచ్చాను. ఇక్కడ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది పరిశీలన చేసుకో. దేవుడు నేను అడుగుతున్నప్పుడు హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్? ఒక దినాన దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పాలి, ఆయన సింహాసనం ఎదురు నిలబడాలి. 2021 అయిపోవస్తుంది, 2021 కూడా సంవత్సరాంతంలో ఉన్న మనం. నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఆత్మీయ పురోగతి ఎలా ఉంది? ఆర్ యు రియలీ గ్రోయింగ్? చూడండి, ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అంటే గ్రోత్కి సైన్ ఏంటది? లైఫ్కి సైన్ ఏంటి? గ్రోత్. ఒక జీవిస్తున్నా అంటే గ్రోత్ కనబడాలి. గ్రోత్ కనబడలేదంటే సమ్వేర్ యు ఆర్ డెడ్ స్పిరిచువల్. ఆత్మీయ మరగుజ్జులు ఉన్నారంట, ఆత్మీయ మరగుజ్జులు, స్పిరిచువల్ డ్వార్ఫ్స్. ఎన్ని సంవత్సరాలైనా చూడండి, అదే శోధనలు, అదే కష్టాలు, అదే సమస్యలు చెప్తూ ఉంటారు. ఇది నాలో అదొక బాధాకరణ పరిస్థితి. విశ్వాసులు ఇక్కడ గ్రంథకర్త చక్కగా చెప్తున్నాడు. ఆయన దేవదూతల కంటే ప్రధానుడైన గొప్పవాడు, మెల్కీసెదెకు క్రమంలో చెబుతూ ఇంతకీ ఎన్ని చెప్తున్నాడు, వీళ్ళకి ఇవన్నీ అవసరమా? అయిపోయి అసలు ఇవన్నీ చెప్తున్నా మీరు డల్, యూ కెనాట్ హియర్ దీస్ థింగ్స్. కనుక ప్రియులారా, చెక్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఆత్మీయంగా పరిపక్వతలోనికి వెళ్ళాలంటే ముందు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రతిసారి మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ఆత్మీయ స్థితిని చూసుకో. ఎఫెసీ సంఘమా, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుంచి పడ్డం అంటే ఏంటి? ఒకప్పుడు ఎఫెసీ సంఘము హైట్స్లో ఉన్నాడు. హైట్స్ అంటే దేవుని ప్రేమించడంలో ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నదన్నాడు. కానీ ఈ ఎఫెసీ సంఘము ఆ స్థితిలోంచి పడిపోయిందండి. అంటే దాని అర్థం ఏంటి? పురోగతి లేదు, ఇప్పుడు తిరోగమనం, కిందకి వెనక్కి వచ్చేస్తాం, డౌన్. నువ్వు ఈ సంవత్సరం ఎలా ఉన్నావు? 2021 నీ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది? 2021లో బైబిల్ ఎట్లా చదువుతున్నావు? చాలామంది తగ్గిపోయింది బైబిల్. 2020లో బాగున్నానండి, లాక్డౌన్ వచ్చినప్పుడు ఆ కరోనా భయంతో బాగా చదివానండి బైబిల్. కరోనా భయంతో కొంచెం బాగా ప్రార్థన చేశాను. ఇప్పుడు భయం పోయింది, కరోనా భయం పోయింది.
అన్ని దేవుని భయం అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన తగ్గిపోయింది. ఉదయాన్నే లేచి బైబిల్ చదవడం తగ్గిపోయింది. చాలామంది ప్రార్థన తగ్గిపోయింది. ఒకప్పుడు ఫాస్టింగ్ ఉండేదానివి, ఫాస్టింగ్ పోయింది. ఇప్పుడు ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి, కన్నీళ్ళు పోయినాయి. ఇప్పుడు యేసయ్య పట్ల ఆ యొక్క ప్రేమ లేదు. అంత మెకానికల్, యాంత్రికమైన క్రైస్తవ జీవితం అయిపోయింది. దెర్ ఇస్ నో రియల్ లైఫ్, నో రియల్ వైబ్రెన్స్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. ఆత్మీయంగా ఎదగట్లేదేమో, జాగ్రత్త జాగ్రత్త. ఒకసారి ఒక ఆయన చాలా మొక్కలు పెంచుతున్నాడంట. ఒక విధమైన ఫర్న్ అంటే అడవి మొక్కను కూడా తెచ్చాడంట. దాన్ని మంచి పూల తోటలో పెట్టాడు, కానీ అది ఎదగట్లేదు. అన్నీ ఎదుగుతున్నాయి కానీ అది ఒకటి ఎదగట్లేదండి. ఏది ఇది ఎదగట్లేదని ఇంకొక మరి ప్లేస్లో పెట్టాడు. అన్ని మొక్కలు ఎదుగుతున్నాయి, అది ఎదగట్లేదండి. ఇది మంచిది కాదేమో నేను తెచ్చిన విత్తనం అనుకొని చాలా బాధపడుతున్నాడు. ఒక దిన ఇంటికి తెలిసిన ఫ్రెండ్ హార్టికల్చరిస్ట్ అంటే తెలుసు కదా, ఈ తోటల పెంపకంలో గార్డెన్ కల్టివేషన్లో ఎక్స్పర్ట్ అన్నాడు. ఆయన వచ్చి చూసి గమనించి అడుగున చూస్తే నేల బాగలేదంట. స్టిఫ్ క్లే అంటారు, స్టిఫ్ క్లే అంటారు, గట్టి బంకమంట. సార్ ఇక్కడ ప్రాబ్లం మొక్కతో కాదు, ప్రాబ్లం అక్కడ దాన్ని పెట్టిన నేలతో అని చెప్పేసి దాన్ని తీసి ఇంకొక లూజ్ సాయిల్లో పెట్టాడు. ఆ లూజ్ మట్టిలో పెట్టాడు. చక్కని మొక్క ఎదిగి వర్దిలేదంట. సో ప్రాబ్లం ఏంటి అక్కడ? సాయిల్ హార్డ్ అయిపోయింది, మందం అయిపోయింది. యువదయకాలన నువ్వు ఎదగట్లేదు. ఎంత మంచి వాక్యాలు, ఎన్ని వాక్యాలు, మర్మాలు దేవుడు నీకు చెప్తున్నా కానీ ఇట్స్ నాట్ బేరింగ్ ఫ్రూట్. హార్డ్ అయిపోయిందేమో, మందం అయిపోయిందేమో, చెవులు మందం అయిపోయింది, హృదయం క్రొవ్వినది అంటాడు, కళ్ళు మూసుకుపోయినాయి, వాక్య ధ్యానం పట్ల ఆసక్తి పోయింది, ప్రార్థన పట్ల ఆసక్తి పోయింది. నిద్ర లేచి మెలుకొని ఫోను, వాట్సాప్, లోక విషయాలు, లోక ఫోన్ కాల్స్, వీటి పట్ల ఆసక్తి పెరిగిపోయింది. బైబిల్ పట్ల ఆసక్తి పోయింది. ఈ స్థితి వస్తుంది అన్నమాట అంత్య దినాల్లో. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, ఎన్నడూ కూడా అనుభవ జ్ఞానము పొందని అవివేక స్త్రీల ఇళ్లలోకి సైతాన్ జ్వరపడతారు కడవరి దినాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయ పరిపక్వతలోకి రావాలంటే చెక్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. నీ ఆత్మీయ పురోగతిని పరిశీలన చేసుకోవాలి. రెండవది, కన్సిడర్ యువర్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ అపెటైట్. నీలో ఆత్మీయ ఆకలి లేకపోవడాన్ని గుర్తించాలంట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీరు చూస్తే, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడైనాడు. వీళ్ళు పాలు తాగడంతో సాటిస్ఫై అయిపోతున్నారు. వీళ్ళు మీట్, మాంసం జోలికి వెళ్ళటలే, బలమైన ఆహారం జోలికి వెళ్ళాలి. ఎందుకని? పాలు తాగేస్తాడు, అమ్మ కడుపు నిండిపోతుంది. వీళ్ళలో ఆత్మీయ ఆకలి లేదంట. చాలామంది అలా ఉంటారు కడవద్రాలు. నీలో ఆత్మీయ ఆకలి, స్పిరిచువల్ అపెటైట్ తగ్గిందేమో. కన్సిడర్ యువర్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ అపెటైట్. అందుకే నువ్వు ఎదగట్లా, ఆత్మీయ ఆకలి లేదు, అందుకే బలమైన ఆహారం తీసుకోలేకపోతున్నావు, అందువల్లే నువ్వు ఎదగలేకపోతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, కొరింథీ పత్రిక చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి. కొరింథీలకు రాయబడిన 1 పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. సహోదరులారా, పౌలు ఇక్కడ కొరింథీ సంఘం గురించి వాపోతున్నాడు. ఆయన, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే, మీతో స్పిరిచువల్ విషయాలు మాట్లాడలేకపోతున్నా, స్పిరిచువల్ పీపుల్తో మాట్లాడినట్టు. ఎందుకని? శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ, ఈ మాటలు చూడండి, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులైనారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు గారా? ఒకడు నేను పౌలు వాడను, ఇంకోడు అపోల్లో వాడను. రైట్, ఇక్కడ వాళ్ళలో ఉన్న గ్రూపిజం గురించి మాట్లాడుతున్నాడు. ఓ కొరింథీయులారా, మొట్టమొదట్లో నేను మిమ్మల్ని పాలతో పెంచాను, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు కూడా పాలే. ఎందుకని? మీరు ఇంకా తినే స్టేజ్లో రాడు. కొంతమంది బేబీస్ ఉంటారు, దే కాంట్ ఈట్.
సో వీళ్ళకి స్పిరిచువల్ బేబీస్గా ఉండిపోయారు. మీకు అన్నం తింటలేదు, మీరు భోజనం చేయట్లేదు, తింటలేదంటే అలా నుండి ఆత్మీయ మరగుజ్జులా కూడా ఎదుగుదల లేదు మీలో. మీరు పాలతోనే సాటిస్ఫై అయిపోతారు. ఇన్ని సంవత్సరాలైనా కానీ మీకు ఆత్మీయ మర్మాలు బోధించలేకపోతున్నాను, వేదన పడుతున్నాడు అన్నాడు. మాట్లాడలేకపోతున్నాను, స్పిరిచువల్ థింగ్స్ మాట్లాడలేకపోతున్నాను. యువదేకరణ సోదరుడా సోదరి, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. నీకు నేను ఆత్మీయ ప్రత్యక్షతలు ఇవ్వలేకపోతున్నాను, మంచి మంచి కళలు ఇవ్వలేకపోతున్నాను, ఆత్మీయ సంగతులు నీకు చెప్పలేకపోతున్నాను. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు కానీ, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ నీలో ఆత్మీయ ఇవ్వలేకపోతున్నావు. బికాజ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ బేబీ. నువ్వు ఇంకెప్పుడు కూడా ఈ కొన్ని వాక్యాలు చదువుకోవడం, క్యాలెండర్లో వాక్యాలు చదువుకుని వెళ్ళిపోవడం, ఉదయాన్నే ఒకళ్ళు బైబిల్ చదివిన 5 నిమిషాలు చదువుకుని వెళ్ళిపోవడం, నీ ప్రార్థన 5 నిమిషాల స్థాయి. నీ మనసంతా లోక విషయాలే, పడుకున్నా నీ కళ్ళలో లోక విషయాలే వస్తున్నాయి. నేను ఇచ్చే దర్శనాలు, ప్రత్యక్షతలు, విజన్స్ నువ్వు పొందలేకపోతున్నావు. ఐఎమ్ అనేబుల్ టు టెల్ యూ డీప్ స్పిరిచువల్ మిస్టరీస్. ఉదయకాలన గ్రహించాలి బిడ్డ. ఈ స్థితిలో కొనసాగాలనుందా నీకు? ఇదే స్థితిలో జాగ్రత్త. నీలో ఆకలి లేదు, ఆత్మీయ ఆకలి లేదు. ఒకప్పుడు బైబిల్ పట్ల ఆసక్తిగా ఉండేదాన్ని, ఏసే నమ్ముకున్న కొత్తలో బైబిల్ బాగా గంటలు చదివేదాన్ని. ఇప్పుడు లేదు, ఆకలి పోయింది నీకు. ప్రార్థన 5 నిమిషాలు చేసి ఆ మోకాళ్ళు నొప్పేసి ఫోన్ వచ్చేస్తుంది, పనులు ఉన్నాయి, ఆకలి లేదు నీకు. ఒకప్పుడు ఆరాధన గీతాలు పాడుతూ ఏసేని కీర్తించేదాన్ని, ఇప్పుడు ఆకలి లేదు. దెర్ ఇస్ నో బర్నింగ్ డిజైర్, హంగర్ లేదు నీలో. దట్ మీన్స్ యు ఆర్ నాట్ అట్ ఆల్ గ్రోయింగ్. నువ్వు ఎదుగుదల లేని క్రైస్తవురాలువి. గుర్తుపెట్టుకోవాలి, నీ గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. 2021 వచ్చేసరికి నీ గ్రాఫ్ ఎట్లా ఉంది? పడిపోతూ ఉంది. గ్రహించుకోవాలి నీకు నువ్వే, ఎవరు చెప్పక్కర్లా. నీ ఆత్మీయ గ్రాఫ్ పడిపోతూ ఉంది, ఆకలి రావట్లేదు నీలో. ఓ కొరింథీయులారా, ఎలా చెప్పచ్చు వీళ్ళు ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారని? వీళ్ళలో ఇంకా శరీర సంబంధమైన విషయాలే కనపడుతున్నాయి. వీళ్ళలో అసూయ ఉంది, వీళ్ళలో కలహం ఉంది, వాడి మీద వీడి మీద చాడీలు చెప్పుకోవడం ఉంది, గ్రూపిజం ఉంది, అన్నీ కూడా ప్రకృతి సంబంధమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి దే ఆర్ స్పిరిచువల్ బేబీస్ అని చెప్పచ్చు అన్నాడు. ఈనాడు చర్చిల్లో స్పిరిచువల్ బేబీస్, ఆ బేబీస్ కలిసి చర్చిలను పాడు చేస్తారు, కుటుంబాలను పాడు చేస్తారు. స్పిరిచువల్ బేబీస్. దే ఆల్వేస్ ఆర్ థింకింగ్ అబౌట్ ఎర్త్లీ థింగ్స్. కలహం, ఓర్చుకోలేని స్వభావం, అసూయ, మత్సరం, లోక ఆశలు. ఏం తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా, ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. దేని వాక్యమేమో పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోదంటే ఆల్వేస్ ది థింక్ అబౌట్ దీస్ ఎర్త్లీ థింగ్స్ అనే విషయాన్ని మనం చూసినాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడేమైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. సరే, ఏసేని అనుసరించకుండా ఈ లోక ఎలిమెంటరీ మూల పాఠాలు అనగానే ఏబిసిడీలు, స్పిరిచువల్ ఏబిసిడీలు, ఈ మూల పాఠాలు ఎన్నికని చెప్తూ మిమ్మల్ని దేవుడి నుంచి మోసం చేసేవాడు, దూరం చేసేవాడు ఉంటాడేమో, జాగ్రత్తగా చూడండి. అలానే 20వ వచనం కూడా, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై యు ఆర్ డెడ్. ఆ స్టాండర్డ్ ఎప్పుడో దాటేశారు మీరు. యు ఆర్ నౌ యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళిపోయారు మీరు. అయితే లోకములో బతుకుచున్నట్టు ఇంకా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, అది ఇది 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 అన్ని లోక ఆచారాలు. అవి చేయకూడదు, ఈ చేయకూడదు, ఆ వాస్తు చూడాలి, ఈ వాస్తు చూడాలా, వాళ్ళ సంప్రదించాలా, ఆ ముహూర్తం చూడాలా, ఆ తిథులు చూడాలా. క్రిస్టియన్ పెళ్ళిళ్ళప్పుడు ఎన్ని బయటపడతాయి. దే ఆల్ ఫాలో దిస్ ఎర్త్లీ బేసిక్ టీచింగ్స్ అని. ఎందుకంటే ఆ స్పిరిచువల్ ఆకలి లేకపోవడం, వాళ్ళ ఆకలి అంతా కూడా ఈ ఎర్త్లీ ఫుడ్ మీద. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడుస్తున్నాడు పౌలు వీళ్ళ గురించి. ఎందుకని? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడే. ఎప్పుడు చూసినా తిండి తిండి తిండి.
బిర్యానీ కావాలి, ఎప్పుడు చూసినా మటన్ కావాలి, నాన్ వెజ్ కావాలి. కడుపు ఎప్పుడు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎర్త్లీ థింగ్స్ అన్నాడు. తర్వాత వారు తాము సిగ్గుపడవలసిన సంగతి లేదు, అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. ఎవరు వీళ్ళందరూ కూడా? అనేకులు ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్, ఫ్రెండ్స్ ఆఫ్ ద క్రాస్గా, సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నాడు. చర్చిలోనే ఉంటారు వీళ్ళందరూ కూడా, మీటింగ్లకి వెళ్తూ ఉంటారు, క్రిస్టియన్స్గా చాలామంది అవుతుంటారు. బట్ దే ఆర్ ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. దే ఆల్వేస్ థింక్ అబౌట్ ఎర్త్లీ థింగ్స్, వరల్డ్లీ థింగ్స్. దే డోంట్ హ్యావ్ ద అపెటైట్, స్పిరిచువల్ అపెటైట్ లేదు. నీలో స్పిరిచువల్ అపెటైట్ ఉందా? శుక్రవారం ప్రార్థన పెడుతున్నారు, రండి అంటే ఊరు రారు. లేదా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది, రండి అంటే ఊరు రారు. మంచి భోజనం ఉంటుంది, రేపు శుక్రవారం అనగానే ఎంతమంది వస్తారు? చర్చి క్రిక్కిరిస్తున్నారు. నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువ వస్తారు, నంబర్ ఎక్కువ వదన్నాడు. ఎందుకని? మన అపెటైట్ అంతా దాని గురించి నాడు. రండి ఆల్ నైట్ ప్రేయర్కి రండి, గోజాడదాం రండి దేవుని సన్నిధిలో. అది ఎవరు పాస్టర్ గారు, ఎవరు ఇద్దరు ముగ్గురు పని బాటలేని వాళ్ళు ఎవరు వస్తారండి ఆల్ నైట్ ప్రేయర్కి అండి. అది మాకు సంబంధించింది. బైబిల్ స్టడీ అంటే అవి మాకు సంబంధించినవి కావని కూడా. ఆదివారం చర్చికి చాలా నువ్వు ఒట్టి ఆదివారం చర్చికి వచ్చే వ్యక్తివే అయితే నువ్వు ఎలిమెంటరీ లెవెల్లో ఉన్నాడు అర్థం. ఎలిమెంటరీ స్కూల్ క్రిస్టియన్, హై స్కూల్, యూనివర్సిటీ లెవెల్ క్రిస్టియన్ అంటే నువ్వు మంగళవారం మీటింగ్లకు రావాలా, శుక్రవారాల కూటాలకు రావాలా, ఆల్ నైట్ ప్రేయర్కి రావాలా. ఓకే, నీకు ఆ తప్పన ఆ ఆకలి ఉందంటే దెన్ యు ఆర్ రియల్లీ మెచ్యూర్డ్ క్రిస్టియన్. ఆదివారం చర్చికి వచ్చి రాగానే చాలా మెచ్యూర్డ్ అనుకో బాబు. యు ఆర్ జస్ట్ బేసిక్ లెవెల్, ఎలిమెంటరీ లెవెల్. చాలా మంది గురించి వీళ్ళ గురించి ఏమన్నా చూడండి. యెషయా గ్రంథం 55:2. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులు అసలైన ఆహారం తినకుండా ఒట్టొట్టి తింటారంట. చూడు వారి గురించి ఏమన్నాడు? ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం నేను ఇచ్చేది తినండి. నువ్వు ఇచ్చేది మాకు నచ్చట్లేదయ్యా, నువ్వు ఇచ్చేది మాకు బోరింగ్ ఉంది, ఎప్పుడు ఆ మన్నా వీ డోంట్ లైక్ దిస్ మన్నా. చూడండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ అపెటైట్ దేని మీద ఉందో చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం నుంచి, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుబరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చారంట. దేనికి? మాకు మంచి వాక్యం చెప్పయ్యే కాదు, ఏంటది? మాకు ఎవరు మాంసము పెట్టెదరు, మాంసం ఏది మాకు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకము వచ్చుచున్నవి. చాలామందికి అయ్యే జ్ఞాపకం వస్తుంది నిద్రలేసి. లోకస్తులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఏముంది యేసు ప్రభు దగ్గరకు బైబిల్ పట్టుకుంటే ఏమి. వీళ్ళకి చూడండి ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లినాడు. ఇప్పుడు ఏమన్నా వీ లాస్ట్ అవర్ అపెటైట్ అన్నాడు ఇంగ్లీష్లో. మాకు అపెటైట్ పోయిందండి, మాకు ఆకలి పోయింది, అసలు మంచి రుచికరమైన భోజనమే తినలే. ఈ మన్నాగాక చూడండి, దేవుని ఆహారాన్ని వాళ్ళు ఇంకా తిట్టుకుంటారు. ఈ మన్నాగాక మా కన్నుల ఎదుర మాకేమీ వాక్యం బోర్ వచ్చేస్తున్నాడు. ఎప్పుడు భాష గారు వాక్యం వాక్యం వాక్యం. ఎందుకంటే ఈ వాక్యం ఇది కాదు మాకు అసలైనది, మాకు రుచికరమైన భోజనం వేరుగున్నాడు. వి వాంట్ సంథింగ్ ఎల్స్. ఒకవేళ వాక్యం చిన్న ఆదివారం ఒకటే, తర్వాత వారం అంతా మా అపెటైట్ మేము తీర్చుకుంటాం, మా ఆకలి, మాకు రుచికరమైన అన్నీ కూడా వి ఎంజాయ్ ఆల్ దోస్ థింగ్స్. ఆదివారం ఒకటి మాత్రం ఏదో ఈ మన్నా ఏదో ఇవ్వండి పాష గారు. దే డోంట్ లైక్ దిస్ మన్నా. ఇన్ఫ్యాక్ట్ దే హేట్ దిస్. యొక్క మన్నాని వారు అసహించుకున్నారు. దేవుడు ఏం కోరుతారంటే నా పట్ల మీకు అపెటైట్ రావాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం చూడండి 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. చూసారా, ఆయన దేవుడు ఆశిస్తుంది ఏంటంటే నీకు నా పట్ల కావాలి అపెటైట్. నా దేవుడు ఈ ఆహారం కాదు నాకు ముఖ్యమైనది, ఆయన నాకు ముఖ్యం. నువ్వు ఆ స్థాయికి రావాలి. దేవుని మాట కొరకు నువ్వు ఆరాటపడాలి. ఆ స్థాయికి రావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ స్థాయికి రాలి.
వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ మాకు అది కావాలా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, దీని గురించి ఏమి త్రాగు. ది లాస్ట్ స్పిరిచువల్ అపెటైట్, ఆత్మీయ ఆకలి పోయింది. ఇక్కడ నువ్వు ఆ స్థితిలో ఉన్నావా సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. నీకు బైబిల్ చదవడం ఉదయాన్నే లేచి ఆసక్తిగా అనిపిస్తుందా? ఏదో ఆబ్లిగేషన్, ఏదో ఒక డ్యూటీ, ఏదో తప్పదు కాబట్టి ఏదో ఒక అధ్యాయం చదవాలి కాబట్టి 5-10 నిమిషాలు చదువుతున్నావా? యథార్థంగా పరిశీలన చేసుకోవాలి. ఆర్ యు రియల్లీ కమింగ్ విత్ ఎ డిజైర్, బర్నింగ్ డిజైర్? ఆకలితో వస్తున్నావా బైబిల్ దగ్గరికి? ఆకలితో దేవుని సన్నిధికి వస్తున్నావా? ప్రార్థన చేసినప్పుడు కూడా ఏదో మొక్కుబడికి ప్రార్థన చేయాలి కాబట్టి ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నావు. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. దాని అర్థం ఏంటంటే నీ ఆత్మీయ గ్రాఫ్ పడిపోతున్నాడు. ఆత్మీయంగా నువ్వు పురోగతిలో లేవు. యు ఆర్ నాట్ గ్రోయింగ్ స్పిరిచువల్. రైట్, చెక్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. నీ ఆత్మీయ పురోగతిని పరిశీలించుకో. కన్సిడర్ యువర్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ అపెటైట్. ఆత్మీయ ఆకలి లేకపోవడం గుర్తించి. మూడోది ముఖ్యమైన కొద్దా, ఆత్మీయంగా నీవు నేను పరిపక్వతలు రావాలంటే క్రేవ్ ఫర్ స్పిరిచువల్ ఫుడ్ లేదా సాలిడ్ ఫుడ్. బలమైన ఆహారం కొరకు ఆరాటపడు. ఆ బలమైన ఆహారం కొరకు నువ్వు ఎదగాలంటే, ఆత్మీయంగా పరిపక్వతలోకి రావాలంటే. ఇప్పుడు 14వ వచనం కొద్దాం. వయస్సు వచ్చిన వారు, ఎవరు వయసు వచ్చిన వారు అంటే మెచ్యూర్ పీపుల్, పరిపూర్ణులు అంటారు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చూడండి పిల్లరా, అని చెప్పే మాటలు జాగ్రత్త చూడండి. జస్ట్ మనకు భౌతికంగా సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా. సెన్స్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాలు, చూపు, స్మెల్ లేదా టేస్ట్, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇన్ ద సేమ్ వే మన స్పిరిట్ కూడా, ఇట్ ఆల్సో హ్యాస్ దిస్ సెన్సెస్, స్పిరిచువల్ సెన్సెస్. ఆత్మ కూడా, మనలో ఉన్న ఆత్మ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ టేస్ట్. ఇట్ కెన్ స్మెల్, టచ్, వినికిడి, చూస్తున్నాడు ఆత్మ కూడా. చాలామంది ఈ స్పిరిచువల్ సెన్సెస్ విషయంలో దే ఆర్ డల్. ఆత్మీయ దృష్టి లేదు చాలామందికి కూడా. ఆత్మీయంగా వినలేని స్థితిలో ఉంటున్నాడు. ఆత్మీయంగా ఆ యొక్క దేవుని తాకిడిని అనుభవించలేరు, దేవుని యొక్క టేస్ట్ అనుభవించలేరు. ఈ ఉదయకాలం నీ స్పిరిచువల్ సెన్సెస్ పని చేస్తున్నాయా? పరిశీలన చేసుకో. ఆత్మీయ జ్ఞానేంద్రియాలు పని చేస్తున్నాయా? ఈ భౌతిక ఈ యొక్క సోల్, నీకు మైండ్ పని చేస్తున్నాయి, ఈ యొక్క ఫిజికల్ సెన్సెస్ పని చేస్తున్నాయి, బాగానే ఉన్నాయి. బట్ హౌ అబౌట్ యువర్ స్పిరిచువల్ సెన్సెస్? ఆత్మీయంగా చూడగలుగుతున్నావా? దేవుడు చూపిస్తున్నాయి. ఆత్మీయంగా వినగలుగుతున్నావా? దేవుడు వినిపిస్తున్నాయి. ఆత్మీయంగా ఫీల్ అవుతున్నావా ఆయన తాకిడిని? మెనీ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్. అవి ఒక్క రోజులో వచ్చేసేవి కావు, అవి బై ట్రైనింగ్ వస్తాయి అంట. అందుకే ఇక్కడ చూడండి, మాటలు చూడండి. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారంట వారు. ఎవరు వాళ్ళు? మెచ్యూర్ పీపుల్. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా వినలేకపోతున్నావు, ఆత్మీయంగా చూడలేకపోతున్నావు, ఆత్మీయంగా గ్రహించలేకపోతున్నావు, ఆత్మీయంగా దేవుని తాకుడు అనిపించలేకపోతున్నావు అంటే యు ఆర్ స్పిరిచువల్లీ బేబీ, యు ఆర్ ఇమ్మెచ్యూర్. నీ స్పిరిచువల్ సెన్సెస్ పని చేయట్లే, నీకు ట్రైనింగ్ అవ్వట్లా. లోపల దేవుడు చూపిస్తే నిన్ను చూడలేకపోతున్నావు, వినలేకపోతున్నావు, ఆ ట్రైనింగ్ జరగట్లేదు. మెచ్యూర్ పీపుల్ బలమైన ఆహారం తింటారు. వాళ్ళు ఒట్టి మిల్క్ ఇస్తే వాళ్ళు సంతృప్తి పడరు. వాళ్ళు దే వాంట్ సాలిడ్ ఫుడ్. సాలిడ్ ఫుడ్ ఈజ్ ఫర్ ద మెచ్యూర్. ఉదయకాలన ప్రభు నీకు ఆ బలమైన ఆహారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ బలమైన ఆహారం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్య లోతులకు వెళ్ళాలి. బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఏమవుతుంది? యు విల్ బికమ్ స్ట్రాంగ్. నీ ఆత్మీయ జ్ఞానేంద్రియాలు పని చేస్తాను. బలమైన ఆహారం తినకుండా ఉంటే ఆత్మీయ జ్ఞానేంద్రియాలు ఎందుకు పని చేస్తాయి నీకు కదా? యూ కెనాట్ అండర్స్టాండ్. యూ మస్ట్ హ్యావ్ దట్ బర్నింగ్ డిజైర్. అందుకే క్రేవ్ ఫర్ స్పిరిచువల్ సాలిడ్ ఫుడ్. బలమైన ఆత్మీయ ఆహారం కొరకు ఆరాటపడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో పలికిన మాటలు. మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దే విల్ బీ సాటిస్ఫైడ్. నీతి కొరకు, అయ్యా నీ నీతి నాకు కావాలి. ఐ వాంట్ టు నో అబౌట్ యూ. నీ యొక్క నీతి నాకు కావాలి, నీ రాజ్యము నాకు కావాలి. ఆకలి దప్పులు కలిగి ఉంటే దెన్ యూ విల్ బీ సాటిస్ఫైడ్. 119వ కీర్తన చూద్దాం. సామ్ 119, 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు, నా నాలుకకు ఎంతో మధురములు, అవి నా నోటికి
తేనె కంటే తీపిగా ఉన్నాయి. ఓ లార్డ్, ఐ రియలీ లాంగ్ ఫర్ యూ. ఎందుకని అవి నాకెంతో మధురములో నీ వాక్యాలు నాకెంతో తీపిగా ఉన్నాయి. ఎంతమంది ఆ మాటలు చెప్పగలరు? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ సే దట్? యువర్ వర్డ్, ఐ లాంగ్ ఫర్ దట్. ఇట్స్ సో టేస్టీ టు మై టంగ్. ఆ వాక్యం కొరకు ఆరాటపడుతున్నావు. కీర్తనకారుడు ఎలాంటి ఆరాటం చూడండి. 119వ కీర్తన 147. తెల్లవారక మునిపే మొర్రపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకొందును. ఇంకా తెల్లవారక మునిపే ఐఎమ్ రెడీ టు వేకప్, ఓపెన్ మై ఐస్ టు మెడిటేట్ ఆన్ యువర్ వర్డ్. ఎంతమందికి ఉందో ఆకలి? క్రేవ్ ఫర్ స్పిరిచువల్ సాలిడ్ ఫుడ్. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ప్రియులరా, ఓ కీర్తనకారుడు మనం చూసినట్లయితే హీఈస్ క్రేవింగ్ ఫర్ దట్ రిచ్ స్పిరిచువల్ ఫుడ్. అలానే ఉదయం చదివే మనం 19వ కీర్తన చూడండి. సామ్ 19, 19వ కీర్తన 9, 10 వచనాలు. రైట్, 10వ వచనం చూద్దాం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలి బంగారు కంటెను కోరదండి. దేవుడి వాక్యం తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. ఏంటవి? దేవుని న్యాయ విధులు, దేవుని వాక్యాలు. సో టేస్టీ. ఆర్ యు క్రేవింగ్ ఫర్ దాట్? దాని కొరకు ఆరాటపడుతున్నావు దేవుని వాక్యం కంటే కూడా. చాలామంది దేవుని వాక్యం కంటే కూడా ఎర్త్లీ థింగ్స్ కొరకు ఆరాటపడుతున్నారు. సంసోను జీవితంలో ఒక చాయిస్ వచ్చింది. చాయిస్ ఏంటి? దేవుని వాక్యమా లేదా ఆయన కనబడుతున్న తేనె? ఆయన తేనె కనబడిందంట. ఎప్పుడు సింహాన్ని చంపాడు చూడు, వెళ్ళాడు పెళ్లి కూతురు దగ్గరికి. రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు సింహం చచ్చిపోయింది, డెడ్ బాడీ. ఆయన నాజీరు చేయబడిన వాడు సంసోను. డెడ్ బాడీని పట్టుకోకూడదు, తాకకూడదు. కానీ అందులో తేనె కనబడతా ఉంది. ఆయన ఆకలిగున్నాడు. ఆయన ఆ తేనె చూస్తుంటే చాలా నోరూరిపోతుంది. సో ఆయన ఏం చేశాడు? ఆయనకు ముందు ఒక చాయిస్ ఉంది. దేవుని వాక్యమా, దేవుని వాక్యం ప్రకారమైన టచ్ చేయకూడదు దాన్ని. దేవుని వాక్యం ఇంపార్టెన్స్ నాకు కనిపిస్తున్న తేనె ఇంపార్టెంటా? ఏం చాయిస్ చేశాడు సంసోను? తేనె పట్టుకున్నాడు. తేనెగా ఆ డెడ్ బాడీని పట్టుకున్నాడు, ఆ తేనె తాగాడు. అక్కడ నుంచి ఏం జరిగింది ఆయనలో? డౌన్ 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 డౌన్. చాయిస్. ఈజ్ ఇట్ గాడ్స్ వర్డ్ ఆర్ ఎర్త్లీ హనీ? నేను నా జీవితంలో కూడా ఎవ్రీడే చాయిసెస్ కనబడతా ఉంటాయి. నిద్ర లేచి వెలుకని దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఏ చాయిస్ చేస్తున్నావు? ఈజ్ ఇట్ గాడ్స్ వర్డ్ ఆర్ సెల్ ఫోన్? దేవుని వాక్యమా, ఫోన్ కాల్సా, మనుషుల ప్రార్థన, మనుషులతో గడపడమా, నీ సొంత నీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకోవడమా? ఎవ్రీడే యు ఆర్ ఫేస్డ్ విత్ దీస్ చాయిసెస్. దేని కొరకు నీ ఆరాటం? నీ ఆత్మకు గనక ఈ ఆహారం ఇయ్యకపోతే, బలమైన ఆహారం, ఆత్మ ఎండిపోదు. ఆత్మీయంగా మరగుజ్జుగా ఉంటాడు. ఆత్మీయంగా నువ్వు దేవుడు చూపిస్తున్న చూడలేని స్థితిలో ఉంటావు, గ్రహించలేని స్థితిలో ఉండి నీ వయసు అంతా అయిపోతుంది. 2021 అయిపోతుంది, 2022, 2023 వచ్చేస్తాడు. నువ్వు ఇంకా ఇదే స్థితిలో ఉంటావు. ఆత్మీయంగా దేన్ని చూడలేవు, పాలు తాగిస్తున్న స్థితిలో ఉంటావు. దేవుడు నీకు ఎన్నో చెప్పాలనుకుంటాడు, ఎన్నో కళలు ఇవ్వాలనుకున్నాడు, ఎన్నో దర్శనాలు ఇవ్వాలనుకున్నాడు. వేస్టేజ్ ఆఫ్ టైం. ఈ సంవత్సరము ఎన్ని దర్శనాలు పొందావు నువ్వు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు లేపాడు నేను రాత్రి నిద్రలో లేపి, ఓ బిడ్డ ఇదిగో ఈ కళ ఇస్తున్నాను నీకు, నీ జీవితంలో చేయబోతున్నాను చూపించాడు నీకు. సంవత్సరం ఏమైనా ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు నీకు? గొప్ప దర్శనం ఏమైనా పొందుకున్నావు ఈ సంవత్సరం? ఆర్ యు ఎంజాయింగ్? దేవుని మాటలు ఆనందిస్తున్నావా? దేవుడు నాతో బయలుపరుచుకున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈ నవంబర్ నెలలో, అక్టోబర్ నెలలో దేవుడు అయినా మాట్లాడుతున్నాడా? కొత్త విషయాలు అవి ఏం లేవు పాస్టర్ గారు. దేవుడు నాతో మాట్లాడుతుంది ఏం లేదు, చూపిస్తుంది ఏం లేదు, నేను వింటుంది ఏం లేదు. దట్ మీన్స్ నీ ఆత్మీయ సెన్సెస్ పని చేయట్లే. యు ఆర్ నాట్ స్పిరిచువల్లీ గ్రోయింగ్ టువర్డ్స్ మెచ్యూరిటీ. యు ఆర్ ఇమ్మెచ్యూర్ స్పిరిచువల్ బేబీ. ఎప్పుడు చూసినా నీకు ఈ భౌతిక సంబంధమైన విషయాల మీదే నీ మనసు ఉంటుంది. నీకు పాలు తాగుతూ సాటిస్ఫై అయిపోతున్నావు, కొద్ది వాక్యాలు వింటూ బేబీలాగా ఉంటున్నాడు. అందుకే నీ జీవితంలో ఎదుగుదల లేదు, దేవుడు నిన్ను వాడుకోలేకపోతున్నాడు. ఒకసారంట ఒక వృద్ధ జంట బాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు, కానీ ఆయన చనిపోయాడంట. సో ఆ ముసలావిడ ఒక్కటే మిగిలిపోయిందంట. ఆమె ఒంటరిగా ఉంటుంటే
తెలిసిన ఒక స్నేహితుడు వచ్చి, అమ్మ నీ ఒంటరితనాన్ని అధిగమించాలంటే ఏదన్నా ఒక పెంపుడు జంతువుని నువ్వు పెంచుకుంటే మంచిది అన్నాడు. పెంపుడు జంతువు అంటే నాకు అసలు ఇష్టం లేదు. కుక్కలు ట్రై చేయకపోయారు, అబ్బాయి అయ్యా నాకు అసలు ఇష్టం లేదు. పిల్లులు ట్రై చేస్తారు, అసలు నాకు అది ఇష్టం లేదు. సరే ఏం ట్రై చేస్తావు? ఆఖరికి ఒక పక్షి, ప్యారట్, చిలుక, అదైతే కొంచెం మాటలు చెప్తూ ఉంటుంది, మాట్లాడుది కూడా, అదైతే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు, దాన్ని పెంచుకోకూడదా అన్నారంట. ఓకే, ఫైనల్గా ఆమె షాప్కి వెళ్ళి ఆ షాప్ ఓనర్ మంచి చిలుక ఇచ్చాడంట, ఖరీదైంది. దాన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుందంట. వారం తర్వాత మళ్ళీ షాప్కి వచ్చిందంట. ఏమ్మగారు ఎట్లా ఉన్నారు ఇప్పుడు? మీరు సంతోషంగా ఉంటారు? చిలుక మాట్లాడుతూ ఉంటుంది కదా. ఏం మాట్లాడుతుంది చిలక? నోరు లేని చిలకని ఇచ్చారు నాకు అని. అయ్యో చిలక మాట్లాడలేదా? అయితే మనం ఒక పని చేద్దాం, దాంట్లో ఒక ఉయ్యాల లాంటిది పెడదాం. చిలుకకి కొన్నిసార్లు ఆ స్వింగ్లో ఊగుతా అంటే దానికి మంచి మూడు వస్తుంది, మాట్లాడుతుందమ్మా అని దాంట్లో మంచి ఉయ్యాల సెటప్ చేశాడు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వచ్చిందంట. ఏమండి మీ చిలక ఇప్పుడు బాగా మాట్లాడుతుంటుంది కదా, నోరు లేని ఇచ్చావయ్యా? మళ్ళీ దొరుకుతున్నాడు. మళ్ళీ మాట్లాడలేదు చిలక. అయితే ఒక పని, దాంట్లో ఒక చిన్న నిచ్చెన లాంటిది పెడదాం. చిలుక కొన్నిసార్లు ఆ నిచ్చెన ఎక్కుతా ఉంటే దానికి మంచి మూడు వస్తుంది, అప్పుడు అది బాగా మాట్లాడదు. అట్లా అన్ని ప్రయత్నాలు చేశాడు. నెల తర్వాత వచ్చి ఒకటే తిట్టేస్తున్నట్టు నేను. ఏంటమ్మా అంటే, నువ్వు ఇచ్చిన చిలక చచ్చిపోయింది ఆఖరిగా అనేది. అయ్యో అంత బంగారం లాంటి చిలక చచ్చిపోయిందా? ఎందుకు? ఏమైంది అన్నీ అడుగుతాడు. అసలు అది ఏం మాట్లాడలేదండి. బాగా గుర్తు చేసుకోండి, ఆఖరిలోనే ఏమైనా చెప్పిందా? ఆఖరిలో ఒక మాట అనేది, ఏది? ఆ షాపులో ఆహారం లేదా అనేది, చచ్చిపోయింది అనేది. అంటే ఏమేం చేసిందంట? ఉయ్యాలు పెట్టింది, నిచ్చెన పెట్టింది, అన్నీ పెట్టింది. అసలు వాటిలో ఏంది? ఆ షాపులో ఫుడ్ లేదా అని చచ్చిపోయిందంట చిలక. అన్నీ పెట్టింది కానీ అమ్మగారు ఆహారం పెట్టలేదంట దానికి. ఆ చిలక చచ్చిపోయిందంట. యువదేకరణ సోదరుడా సోదరి, నీ ఆత్మను ఎలా ఫీడ్ చేస్తున్నావు? ఏం పెడుతున్నావు? నువ్వేం పెడుతున్నావు? బలమైన ఆహారం కనుక నువ్వు పెట్టకపోతే నీ ఆత్మ ఎండిపోతుంది. నువ్వు పైకి బాగానే కనిపించవచ్చు, బాగా చిలకలాగా బాగానే అందంగా కనపడవచ్చు, కానీ దెర్ ఇస్ నో స్పిరిచువల్ ఇన్పుట్. నీకు అన్నీ ఎప్పుడు చూసినా స్పిరిచువల్ ఏబిసిడీసే మరలా చదివిన, బట్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. హార్ట్ డల్ అయిపోయింది, మైండ్ డల్ అయిపోయింది, డార్క్ అయిపోయింది, ఆత్మీయ మరుగుజ్జులో ఉండిపోయావు. దేవుడు నేను నుంచి ఆశిస్తుంటే ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలి. ఈ దినాన నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. దేవా 2021 కూడా అయిపోతుందయ్యా, నీ రాకడ సమీపంగా ఉందయ్యా. ఈ కడవరి దినాల్లో భయంకరమైన చీకటితో నిండిన లోకంలో భయము, ఆందోళన, గుప్పెట్లో మనుషులు బ్రతుకుతున్నారు. లార్డ్, యూ వాంట్ టు టెల్ మీ మెనీ థింగ్స్. నేను నీ కొరకు ఎంతో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నావు, ఎన్నో ఆత్మలు నీ కొరకు సంపాదించాలని ఆశపడుతున్నావు, ఎంతోమంది ఫ్రెండ్స్ని నీ కొరకు నేను సంపాదించాలి, దేవుని దగ్గర నడిపించాలని ఆశపడుతున్నావు. కానీ నేను ఏమి చేయలేకపోతున్నాను నీ కొరకు. నా టాలెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, టైం వేస్ట్ అయిపోతుంది, ఆయుష్ వేస్ట్ అయిపోతుంది, నా స్పిరిచువల్ సెన్సెస్ పనిచేయట్లేదు. దట్ మీన్స్ నా లైఫ్ గ్రాఫ్ డౌన్ అయిపోతుందేమో, స్పిరిచువల్ గ్రాఫ్. లార్డ్, ఐఎమ్ సారీ. ఏదేది దేవుల్లో ఎదగనీకుండా నేను అడ్డుపడుతుందో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆహారము కాని దాని కొరకు ఇశ్రాయేలీయుల దినాన దేవుడు ఆయనకు విలువైన వాక్యము, ఆయన ప్రత్యక్షతలు ఇవ్వాలని చూస్తుంటే వాళ్ళకి అవి పట్టట్లేదు కదా. ఉదయం మేఘస్తంభంలో కనపడుతున్నాడు, అది కనపట్ల వాళ్ళకి. రాత్రి అగ్నిస్తంభంలో కనపడుతున్నాడు, అద్భుతమైన మర్మ, అవి కనపట్ల. మాకు మాంసం కావాలా, మాకు నీళ్ళు, మాకు అవి కావాలి, ఇవి కావాలి. దే ఆల్వేస్ ఆర్ క్రేవింగ్ ఫర్ అర్త్లీ థింగ్స్. స్పిరిచువల్ అపెటైట్ లేదు వాళ్ళకి, ఆత్మీయ ఆకలి లేదు. యువదేకరణ పరిశుద్ధాత్మడు నీతో నాతో మాట్లాడారు, బిడ్డ ఈ స్థితి కొనసాగడం నీకు మంచిది కాదు, నువ్వు ఎదగట్లేదు, పరిశీలన చేసుకో. వాక్య వెలుగులో నీ ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందో. ఆకలి లేదు, గమనించు. ఈరోజు నుంచి దేవా నాకు ఆత్మీయ ఆకలి పుట్టించు, ఆరాటం దయచేయి. నీ వాక్యం కొరకు, ప్రార్థన కొరకు, ఉపవాస ప్రార్థనల కొరకు, దేవుని బిడ్డల సహవాస కొరకు బలమైన ఆహారంతో నింపుకోవాలయ్యా, లేకపోతే ఆత్మీయంగా ఎండిపోతాను. స్పిరిచువల్లీ డెడ్ పీపుల్. సార్దీ సంగమ, నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే, యువర్ డెడ్. ఇవదే కారణ మనందరం ప్రార్థనలు చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచుదాం పిల్లలు. ప్రతి ఒక్కరు తలలో వంచి కళ్ళు మూసుకోవాలి. మోకాళ్ళు వంగలితే మోకాళ్ళు వంగండి. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సంఘములతో. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక.
దేవుడు కోరుతున్నాడు, ఇదిగో ఇన్ని సంవత్సరాల ట్రైనింగ్ నీకు ఇచ్చాను కదా బిడ్డ, నేనుండి ఫలాలు ఆశిస్తున్నాను, ఫలాలు లేవే. ఆకులు మాత్రం దట్టంగా ఉన్నాయి, ఆకులు చాలా భక్తి పరులాగా మంచి క్రైస్తవరాల్లాగా కనబడుతున్నావు నువ్వు, కానీ నీ చెట్టుకు ఆకులే ఉన్నాయి, ఫలాలు లేవు. యు ఆర్ నాట్ గ్రోయింగ్, యు ఆర్ నాట్ గ్రోయింగ్. బిడ్డ, ఆత్మీయంగా నువ్వు మరగుజ్జుగా ఉండిపోతున్నావేమో చూడు. సంవత్సరాలు జరిగే కొద్దీ నీకు వాక్య ధ్యానం పట్ల ఆసక్తి పెరగాల, ప్రార్థన పట్ల ఆరాటం పెరగాల, ఉపవాస ప్రార్థనల పట్ల ఆసక్తి పెరగాల, కానీ లేదే. చదివిన బైబిల్ పోర్షన్ మళ్ళీ మళ్ళీ చదువుతున్నావు, నీకు మళ్ళీ కొత్తగా నీకు మరల ఏబిసిడీలు నేర్పించాల్సి వస్తుంది. అదే సమస్యలు నీలో, అదే శరీరాశలు, నేత్రాశ, అదే లోక విషయాలతో నీ మనసు నిండిపోయి ఉంటుంది, అదే తప్పుడు ఆలోచన విధానాలు, తప్పుడు సంబంధాలు. యు ఆర్ నాట్ గ్రోయింగ్. దేవుడు నిన్ను ఆశించిన రీతిలో నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనబడట్లేదు బిడ్డ. ఆత్మీయ పరిపక్వత లేదు. అయ్యో, ఎన్ని విషయాలు ప్రభువు నీతో పలకాలని ఆశపడుతున్నాడు, కానీ నువ్వు సిద్ధంగా లేవు బిడ్డ. యు ఆర్ స్పిరిచువల్లీ డల్. ఓ హెబ్రీలారా, మీ మనసంతా లోకం గురించి ఆలోచన చేస్తున్నారు, అందుకే నిరుత్సాహం మీ జీవితంలో, అందుకే వెనుదిరిగిపోదాం అనుకుంటున్నారు మీరు, అందుకే ఆత్మీయ ఎదుగుదల లేదు. ఎందుకు నీ జీవితంలో ఎండిపోయిన స్థితి, ఎదుగుదల లేదు? ఇవన్నీ ఎక్కడన్నా పరిశీలన చేసుకో. ఏవేవి నీ హృదయాన్ని మందం చేసేస్తున్నాయో, లోక ఆశలు, లోక విషయాలు, లోక స్నేహము, సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతున్నావు, నీ హృదయం మందం అయిపోతుంది. లోకంతో ఎక్కువ టైం గడుపుతున్నావు, ఉద్యోగం చేయాలి కానీ అదే లోకమే లోకమే లోకమే, అదే ఎక్కువ లోకంతో దగ్గరకు ఉంటున్నావు, నీ మనసు మందం అయిపోతావు. టైం ఇవ్వట్లేదు నువ్వు యేసయ్యకి, పరిశుద్ధాత్మకు టైం ఇవ్వట్లేదు. యు ఆర్ నాట్ గివింగ్ టైం. నీకు అపెటైట్ లేదు. ఉదయాన్నే లేచి వేయకొని ఆరాటంతో దేవుని వాక్యం చదవాలి. పోయింది అది, ఆరాటం పోయింది. అందరం దయచేసి పశ్చాత్తాపడదాం ప్రేరణ ఈ సమయంలో. వ్యక్తిగతంగా మనల్ని మన పరిస్థితులు చేసుకున్నాం. అవును యేసయ్య, ఒకప్పుడు పెందల కాళ్ళు ఎగవాలనే ఆరాటం ఉండేది, ఇది ఎప్పుడు పోయిందయ్యా. ప్రార్థన చేసినప్పుడు ఒకప్పుడు ఎంతో ఆశతో ప్రార్థన చేసేది వాడిని, అది పోయిందయ్యా. ఒకప్పుడు సులువుగా అరగంట గంట చేసేవాడిని, ఇప్పుడు అది పోయిందయ్యా. ఒకప్పుడు కూర్చుంటే 4-5 పాటలు పాడుకుందే ఆరాధన ఆపేదాన్ని కాదు, ఇప్పుడు అది పోయిందయ్యా. ఒకప్పుడు ఉపవాసం ఉంటే ఎంత ఆనందపడింది, ఇప్పుడు అది పోయింది. ఉపవాసం ఉంటే భారం. ఒకప్పుడు దేవుని బిడ్డలతో గడపడం అంటే ఎంత ఆసక్తి ఉన్నది, ఇది పోయిందయ్యా. ఐ లాస్ట్ మై స్పిరిచువల్ అపెటైట్ లార్డ్. ఓ, నా అపెటైట్ వేరే వాటి పట్ల వచ్చిందయ్యా, నా ఆకలి లోక ఆశల మీద ఉంది. దేవా, నన్ను క్షమించు. ఎంత టైం నేను లోకానికి ఇస్తాను, లోక విషయాలకి ఇస్తాను, నీతో గడపట్లేదయ్యా. నువ్వు చూపిస్తే నీ చూడలేకపోతున్నాను. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాను, ఆత్మీయ చెవిటితనంలో ఉన్నాను. నువ్వేవేవో పలుకుతున్నావు, నేను వినలేకపోతున్నాను. ఎందుకంటే నా మైండ్ అంతా లోక విషయాలతో, శబ్దాలతో నిండిపోయిందయ్యా. నీ మెల్లనైన స్వరం నేను వినలేకపోతున్నాను. పరిశుద్ధాత్మదేవా, భారంతో నిద్రపోతున్నాను, లోక విషయాలతో నిండిపోయి నా కళలు కూడా లోక విషయాలే వస్తున్నాయి. నువ్వు చెప్తున్నా నేను పొందుకోలేకపోతున్నాను. ఆ దర్శనాలు, ఆ కళలు నేను పొందలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ రిసెప్టివ్ హార్ట్. దేవా, నన్ను క్షమించు. లోకానికి దగ్గరగా, నీకు దూరంగా నేను ఆత్మీయంగా కుంటుపడ్డాను అని ఒప్పుకున్నాను. చెప్పండి, పశ్చాత్తాపడదా. నాలో ఆత్మీయ అభివృద్ధి లేదు, నాలో ఆత్మీయ ఎదుగుదల లేనే లేదు. ఆత్మీయ మరగుజ్జులాగున్నానయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటూ ఈ పాటికి ఎన్ని ఆత్మలు నీ కొరకు సంపాదించాల్సింది, ఎన్ని గొప్ప కార్యాలు నీ కొరకు చేయాల్సినది. అదే ప్రాచీన స్థితిలో ఉండిపోయాను. ఓ అవివేకులైన గలతీలారా, నాలోని అవివేకతను బట్టి నన్ను క్షమించేయండి. ఫర్గివ్ మై ఫూలిష్నెస్, హార్డ్ హార్టెడ్నెస్, డల్నెస్. ఈ మధ్యాహ్నం నుంచి యేసయ్యా నీ పాదాల చెంతకు వస్తాను. నీ సిలువ చెంతను నేను కుమ్మరించుకున్నాను. యేసు, ఈ దినం నుంచి నీ కొరకే నేను ఆరాట పడతాను. చిన్న తీర్మానం చేసుకుందాం. 'ఎస్, నీ నీతి కొరకే నేను ఆకలి దప్పులు కలిగి ఉంటాను.
లోక ఆశలొద్దు, లోక స్నేహాలు అక్కర్లేదు, నాకు లోక మనుషులు నాకు దూరంగా ఉన్నా పర్లేదు, ఎవరు నాతో మాట్లాడినా మాట్లాడపోయినా పర్లేదు, నువ్వు నాకుంటే చాలు యేసయ్యా, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నువ్వు నాకు కావాలి. వాక్య ధ్యానం కొరకు నేను ఎక్కువ సమయం గడుపుతాను, లేచి నిద్ర లేచి గంటల తరబడి నీకే ఇస్తాను. నేను నా విలువైన గంటలు ప్రార్థనకు, ఆరాధనకి ఇస్తాను. ఓ నీతో ఏకాంతం గడపడానికి ఇస్తాను. నీ ప్రత్యక్షతలు, నీ దర్శనాలు పొందడానికి నాకు సహాయం చేయి. ఈ సంవత్సరాంతంలో నేను తీర్మానం చేసుకున్నాను, ఐ వాంట్ టు బికమ్ స్పిరిచువల్లీ మెచ్యూర్ లార్డ్. ఆత్మీయ పరిపక్వతలకు నన్ను నడిపించు. నన్ను అపరిపక్వతలో ఊచిపోతున్నాను. ఈ యొక్క నేత్రాశలు, శరీరాశలు ఇవన్నీ తీసేయి నేను నా జీవితంలోంచి. నీ ఆయాసకరమైన అన్నీ కూడా నా జీవితంలోంచి తీసేసేయ. ప్రతి విధంగా డిస్ట్రాక్షన్ని తీసేయ. అడుగుదాం ప్లేయర్, ఏ మనుషులు నీ సమయాన్ని దొంగిలిస్తారో, ఏ అలవాట్లు నీ సమయాన్ని దొంగిలి చేసినావు, నీ ఎనర్జీ అంతా దొంగిలి చేసినావు, వాటి తీసేనైనా నువ్వే నాకు కావాలి. మేక్ మీ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్. అడుగుదాం ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నుంచి అయ్యా నీలో ఎదుగుతాను, ఐ వాంట్ టు గ్రో ఇన్ యూ. జుంటి తేనె దారుల కంటే మధురమైంది నీ వాక్యం. నీ వాక్యం కొరకు ఆరాటపడతాను. రొట్టె వలన కాదయ్యా, నీవిచ్చే మాట వలన బ్రతుకుతాను. నీ మాట నాకు కావాలి. ఇది నుంచి నీ సన్నిధి కొరకు, నీ వాక్యం కొరకు, నీ బిడ్డల సహవాసం కొరకు నేను ఆరాటపడతాను. ఈ క్షణం నుంచి ఆత్మీయ ఎదుగుదల నాకు దయచేసే. అడుగుదాం. పాపిని నన్ను క్షమించు, అవిధేయుడని నన్ను క్షమించు, శరీరానుసరణ స్వభావం నుంచి తీసే. ఫర్గివ్ మీ. నీ రక్తంలో నన్ను కడుగు, నూతనంగా పరిశుభ్రపరచు, నీ ఆత్మతో నన్ను నూతనంగా నింపు. ఈ క్షణం నుంచి స్పిరిచువల్ సెన్సెస్ ఆపరేషన్లోకి రావడానికి సహాయం చేయండి. హెల్ప్ మీ టు సీ థింగ్స్ స్పిరిచువల్లీ. ఆత్మీయ విషయాలు నేను చూడడానికి సహాయం చేయండి. రైట్ నౌ యేసు నామములో ఆత్మీయ విషయాలు వింటూ ఉండడానికి సహాయం చేయండి. ఆత్మీయ విషయాలు గ్రహించడానికి సహాయం చేయండి. ఆత్మీయ నీ తాకిడిని అనుభవించడానికి సహాయం చేయండి. ఓ నీ ప్రెజెన్స్ని ఫీల్ అవడానికి సహాయం చేయండి. ఎస్ లార్డ్, రివైవ్ మై స్పిరిచువల్ సెన్సెస్. ఒకవేళ నువ్వు ఇంతవరకు యేసుక్రీస్తుని సొంత రక్షకుని ప్రభువుగా అంగీకరించుకున్నట్టే, ఇది నన్ను ఒక తీర్మానం తీసుకోవాలి. యేసు లేకుండా నువ్వు ఈ లోకంలో జీవించలేవు బిడ్డ. నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నిన్ను రక్షించేవాడు ఎవరు లేరు. యేసే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నేను నన్ను రక్షించడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈ సంవత్సరాంతంలో యేసు లేకుండా బ్రతుకుతున్నట్లయితే నువ్వు తీర్మానం తీసుకోవాలి. యేసు పాపిని నన్ను క్షమించండి, నువ్వు నాకు కావాలయ్యా, నేను నా సొంత రక్షకునిగా, నా ప్రభువుగా, నా దేవుడిగా నేను అంగీకరిస్తాను. నా హృదయంలోనికి ఇప్పుడే రండి. చిన్న తీర్మానం ప్రార్థించి. మహోన్నతుడ, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీ జీవవాక్కులతో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును దేవా, ఆ హెబ్రీ క్రైస్తవులకు నిరుత్సాహం వచ్చేసింది. వెనుదిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. క్రైస్తవ జీవితం వారికి ఏమాత్రం ఆసక్తిగా అనిపించట్లేదు. యేసుని వెంబడించడం వాళ్ళకి ఏమీ రుచించడం లేదు. ఆత్మీయ ఎదుగుదల లేకుండా పోయిందయ్యా. అందుకే ఆత్మీయ విషయాలు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు డల్ అయిపోయారు, ఆత్మీయ మరుగుజుల్లాగా ఉండిపోయారు. నాయన ఈ ఉదయకాలం వాక్యం వింటున్న అనేక మంది ఇదిగో దేవా, వారి యొక్క ఆత్మీయ స్థితిని పరిశీలన చేసుకొని చూడగా, పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయంలో మీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా తండ్రి. వారి యొక్క ఆత్మీయ పురోగతిని యథార్థంగా పరిశీలన చేసుకొని, ఒకవేళ కనుక అయ్యా రిగ్రెషన్లోనికి, తిరోగమనంలో నడితే, పడిపోతున్న స్థితిలో నడితే, ఏ స్థితిలోంచి పడ్డారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ హైట్స్లోనికి, ఉన్నత స్థితికి రావడానికి బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి ఆ ఉన్నతమైన ఆ ఆత్మీయ స్థితికి రావాలి. తిరిగి ఆత్మీయ వాక్య ధ్యానము, ప్రార్థన, ఉపవాసము, ఆరాధన, దేవుని బిడ్డల సహవాసము, పరిచర్య అయ్యా, తిరిగి ఆత్మ నింపుదల, ఆత్మాభిషేకము, ఆత్మీయ ఉన్నత స్థితికి రావడానికి ఆ ఆరాటాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నేను. అయ్యా, ఎవరం కూడా పడిపోతున్న స్థితిలో ఉండడానికి వీలు లేదు. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమంటున్నావు రాజా. కనుక తండ్రి, ఉదయకాలన ప్రతి బిడ్డను కూడా వీరు మార్చండి. ఏ విషయాల ద్వారా వారు నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారో, ఏ విషయాల ద్వారా అయ్యా మీ ఆత్మీయ విషయాల పట్ల ఆకలి తగ్గిపోయిందో, ఆ లోక విషయాలు పక్కన పెట్టేసి వాటికి టైం ఎక్కువ ఇవ్వకుండా నాయన
మీకు మాత్రమే ఎక్కువ సమయం ఇస్తూ మీ కొరకే ఆరాటపడుతూ ఆత్మీయ ఆకలిని కలిగి ఉండి, ఆత్మీయ ఎదుగుదలను కలిగి ఉండి, ఆత్మీయ పరిపక్వతలోనికి వచ్చి మీ కొరకు ఈ కడవరి దినాల్లో మహిమకరమైన పనిముట్లుగా వాడబడడానికి అయా వాక్యమైన ప్రతి బిడ్డకు, ముఖ్యంగా తీర్మానాలు తీసుకుని ప్రతి బిడ్డకు సహాయం చేయమని ప్రార్థిస్తాను. అదేవిధంగా యేసుని మొట్టమొదటిసారి రక్షకునిగా ప్రభుగా అంగీకరించిన బిడ్డలను బట్టి మీకు ఎంతో ఉన్నాను. రైట్ నా వారి హృదయాల్లో ప్రవేశించి మీరు వాగ్దానం చేసిన ఆ యొక్క నిత్య జీవాన్ని బిడ్డలకి ఇచ్చి మీతో కలిసి నడుస్తూ నాయన మీ కొరకైన సాక్షులు జీవించిన బిడ్డలకి సహాయం చేయమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు, 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210. జీవవాక్యము క్రీస్తు జీవ